వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి పదే పదే నేను మళ్ళీ అధికారంలోకి వస్తానంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రజాహితం కోసం కాకుండా తన స్వార్థ లాభం కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలని ప్రజలు తిప్పుకొడుతున్న పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనుకుంటే చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఎలా చూడవచ్చు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మనం విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు సరిపోతాయి అంటారా? అసలు ఏం చేస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఈ కార్యక్రమాలతో డిపాజిట్లన్నా వచ్చే అవకాశం ఉందంటారా అతనికి? అలా కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలన్నా, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, కొత్తగా అధికారంలో రావాలనుకున్నా, ఒకసారి ఓడిపోయి మళ్ళీ రావాలనుకున్నా వాళ్ళు చేయాల్సిన ప్లాన్ ఏంటంటే, కొత్తగా అధికారంలో రావాలనుకున్న వాళ్ళు తాము వస్తే ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఎలా చేస్తామనేటువంటి దాన్ని ప్రజలకు సమర్థవంతంగా చెప్పగలగాలి. ఆ విషయంలో అనేక మార్గాలు ఉంటాయి. అందులో జగన్మోహన్ రెడ్డి 2019 ముందు అనేక వక్ర మార్గాలు ఎన్నుకున్నాడు. విష ప్రచారాన్ని నమ్ముకున్నాడు, దుష్ప్రచారాన్ని నమ్ముకున్నాడు. అది కొంతవరకు సక్సెస్ అయింది. అతను అధికారంలోకి వచ్చి తర్వాత తన అధికారం నిలబెట్టుకునే క్రమంలో పూర్తిగా విఫలమయ్యాడు. అదే పందా కొనసాగించాడు. అధికారంలో రాకముందు ఉండే విధానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగించి పూర్తిగా అబాస్పాలయ్యాడు. అవినీతి, దోపిడీ, నకిలీ మద్యం, రకరకాల విషయాల్లో పూర్తిగా వైఫల్యం చెంది చట్ట రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించాడు అతను. దాంతో అతను అధికారాన్ని కోల్పోయాడు ఘోరంగా. అప్పుడు ఏం చేయాలి? అతను తన విధానాలు ప్రజలకి నచ్చలేదు, ప్రజలు తిప్పికొట్టారు. కాబట్టి ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా తన ప్రవర్తన మార్చుకోవాలి, పరివర్తన చెందాలి, పశ్చాత్తాపం చెందాలి. చేసిన తప్పులకి తిరిగి కొత్తగా నేను చేసిన తప్పులు మార్చుకున్నాను, నేను మారిన మనిషిని, నా విధానాలన్నీ కూడా ఎలా ఉంటాయి, ప్రజా సంక్షేమం, సమాజ హితం కోసం పనిచేస్తాను. నేను ఆ రకంగా సమీక్షించుకోవడం ఎక్కడ కనపడలేదు. సమీక్ష చేసుకోరండి వాళ్ళు. ఈవీఎంల మీద పడతారు, సిగ్గులేదు వాళ్ళకి. వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడతారు ఈవీఎంలు. అసలు ఎలక్షనీరింగ్, ఎలక్షన్ ఆ విధానాలు తెలిసిన వాళ్ళకి, బ్యాలెట్ విధానం లేకపోతే ఈవీఎంల విధానం, లోపల పోలింగ్ ఎలా జరుగుద్ది, ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, ఆర్ఓలు ఇలా ఎలా ఏంటనేటువంటి అక్కడ స్వయంగా ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు, ఆ స్లిప్పులు రాసి కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి, కౌంటింగ్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుందండి. అవును. ఎందుకంటే ఈ విధానం లోపభూయిష్టంగా అప్పుడప్పుడు ఉంటుంది. అందరూ కొమ్మక్క అయిపోతే జరగొచ్చమ్మా, కానీ మేనేజ్మెంట్ జరగదు. అంటే ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టి తన సొంత కార్యకర్తలు తన పార్టీ కోసం కష్టపడే పోలింగ్ ఏజెంట్ల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టేనా? వాళ్ళకి ఈవీఎంలలో తేడా చేశారని అంటే అతని వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టే. టీడీపీ కూడా ముందు అపోహపడినా తర్వాత వాళ్ళు సమీక్ష చేసుకుని ఎక్కడ లోపాలన్నా చూసుకుని తను సర్దిద్దుకున్నారు. ఎక్కడ తేడా జరిగిందో చూసుకున్నారు. దొంగోట్లు వాళ్ళు అనుకున్నారు, దొంగోట్లు తీయించేశారు. వాళ్ళ ఓట్లు తీసేశారు, అవి యాడ్ చేయించుకున్నారు. అక్కడ వాళ్ళు కంప్లీట్గా సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కూడా తనలో మార్పు లేదు. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, పెట్టుబడుల విషయంలో, ల్యాండ్ ఆర్డర్ విషయంలో, విష ప్రచారం విషయంలో, కులాలు టార్గెట్ చేయడం, ప్రాంతాలు టార్గెట్ చేయడం విషయంలో, అబోధ కల్పనలో, అబద్ధాల ప్రచారంలో విషయంలో ఏ మార్పు లేదు. మీరు ఎగ్జాంపుల్ చూడండి, మొన్న డీజిల్, పెట్రోల్ దొరక కొంచెం పానిక్ కండిషన్లోకి వెళ్ళే ప్రజలు ఇబ్బంది పడ్డారు. రేట్లు పెరిగినాయి అంటే దొరకని పరిస్థితి లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కాదండి, మొన్న ఈ మధ్య అండి 10-15-20 రోజుల క్రితం 3-4 రోజులు, అది కూడా 24 గంటల్లో సాల్వ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అది కూడా వీళ్ళ ప్రాపగాండ మూలంగా జనాలు ఒక్కసారి పడేటప్పటికి గందరగోళం అయింది. పానిక్ అది జరిగింది. ఎక్కడ లోపం ఉందో, ఎవరు దీని కారకులో కూడా ఐడెంటిఫై చేశారు, ఇమీడియట్గా సాల్వ్ చేశారు వాళ్ళు. దాని కారణం ఏంటి? మీకు ఇక్కడ ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకులకి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. వారం రోజులు క్రెడిట్ పాలసీ ఉంటుంది, 5-6 రోజులు క్రెడిట్ పాలసీ ఉంటుంది. దాన్ని వాళ్ళు క్యాష్ అండ్ క్యారీగా మార్చారు. అది ఎప్పటి నుంచో ఉంది. ఉన్నప్పుడు దాన్ని వీళ్ళుగా అలుసుగా తీసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉన్న కొంతమంది అధికారులు, కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు కలిపి ఈ ప్యానిక్ కండిషన్ సృష్టించారు. దానివల్ల ఇబ్బంది వచ్చింది. దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు. అప్పట్లో మొత్తం అమరావతికి డీజిల్ పట్టుకుపోయారు. రాష్ట్రం అంతా సాక్షిలో పెద్ద డిబేట్ పెట్టి ఈశ్వరన్న ఆయన జర్నలిజం విలువలు కంప్లీట్ ఎప్పుడో తెలియగలిచాను. చాలా మంచి జర్నలిస్ట్ ఆయన. మీకు జగన్మోహన్ రెడ్డితో కలిసారంటేనే వాళ్ళు మటాష్ అయిపోతారు, వాళ్ళు మొత్తం పాడైపోతారు, కుళ్ళిపోతారు అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో అతను అమరావతి పట్టుకెళ్ళి ఏం పీక్కుంటారు, ఏం చేసుకుంటారు? అక్కడి నుంచి ఒక రైతు ఈ మిషన్లు అయి ఉండి వర్కులు చేసుకుని ఒక ఆయన చెప్పాడు. ఆయన అమరావతి ప్రాంతంలో ఉండే ఆయన ఏం చెప్పాడంటే, నా మిషన్లు కూడా మాకు ఆ కాంట్రాక్ట్ కంపెనీలో సప్లై చేయాలి, వాళ్ళు చేతులు ఎత్తేసారు, నేను పోయి స్వయంగా అటు ఇటు తిరిగి డీజిల్ కొనుక్కుని తెచ్చుకున్నాను. నేను ఇబ్బంది పడ్డాం, మేము పని లేక ఇబ్బంది పడ్డాం. మా అర్జెంటుగా సాక్షి, ఈశ్వర్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి, జర్నలిజం విలువలు కాపాడాలి,
అలాంటి కుర్రోళ్ళు పైకి రావాల్సిన వాళ్ళు చెడు దారిలో వెళ్ళకూడదని చెప్పేసి హితవు చెప్పాడు ఆయన. మ్మ్. ఇలా అనేక మంది మొత్తంగా దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళు మాట్లాడతారు. అంతేకాకుండా కులాన్ని మతాన్ని ఇదివరకు కులం వాడాడు, ప్రాంతం వాడాడు, ఇప్పుడు మళ్ళీ మతాన్ని కొత్తగా తీసుకొచ్చాడు. అతను కొన్ని మతాలని వాళ్ళు సైలెంట్గా స్లీపర్ సెల్స్లా కొంతమందిని పెట్టి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళని కన్సాలిడేట్ చేయాలి, వాళ్ళకి అభద్రతాభావం కలిగించాలి అనేటువంటి దాంట్లో వెళ్తా ఉన్నాడు. దానివల్ల ఎవరు నష్టపోతారు? దాంట్లో భాగంగానే అభినయ దర్శన అనే పాస్టర్ నిన్న ఎప్పుడో అతను చేసాడు, కోడిగత్తి డ్రామా ఆడాడు. అంతకుముందు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోతే దాని మీద ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. దాన్ని పెద్ద ఇష్యూ చేద్దామని చూశారు. పోలీసులు చాలా సంయమనంతో సహనంతో జాగ్రత్తగా దాన్ని ఛేదించి సాల్వ్ చేసి ప్రజల ముందు నిజాలు పెట్టేటప్పటికి నోరు మూసుకున్నారు. ఆ టైంలో నిజంగా కనుక పోలీసులు సహకరించలేకపోయినా, సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వకపోయినా ఎంత ప్రమాదం జరిగిందంటే, వాళ్ళు తుని రైలు దహనం లాంటిదే. తుని రైలు దహనం కూడా ఇళ్ళు తగలబెట్టించేశారు. తర్వాత వీళ్ళు అధికారంలో వచ్చిన కేసులు దించేశాడు. ఆ వాళ్ళ ముద్రగడ పద్మనాభం గారు ఏ ఉద్దేశంతో ఉద్యమం చేశాడు, తర్వాత ఎక్కడ తేలిడైనా వీళ్ళందరూ స్లీపర్ సెల్స్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తెలకపల్లి రవి ఇలాంటి వాళ్ళు అందరూ పనిచేస్తూ ఉంటారు. అతనికి ఉండగల అరుణ్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కోసం స్లీపర్ సెల్స్లో న్యూట్రల్ ముసుగేసుకుని, లేకపోతే పెద్ద మనుషులుగాను, ప్రొఫెసర్లుగాను, మేధావులుగాను ముసుగేసుకుని వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కుట్రలు, నిరంతరం కుట్రలు, తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్రలు చేస్తూ ఉంటారు. రోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న ఎదురవుతుంది, అందరిలోనే ఎదురయ్యే ప్రశ్న. అయితే ఇక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి కొన్ని. మతం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైన దేవాలయం, ఆధ్యాత్మిక సంస్థ. దాని విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. అక్కడ వచ్చిన రిపోర్ట్లో చదివితేనే గగ్గోలు పెట్టేసారు ఎవరో, అందరూ కూడా అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా విమర్శించడం మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి వాటిలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాయి. ఇప్పుడు ఈ మతాల విషయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ అయ్యి, ఆ కత్తికి రెండు వైపులా వదిలి ఉంటుంది. ఏమాత్రం రాంగ్ హ్యాండ్లింగ్ చేసినా చేతులు దిగిపోతాయి. కాబట్టి వాళ్ళు ఆ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంటే చట్టానికే అప్పచెప్తారు. వాళ్ళు చట్ట ప్రకారమే వెళ్తారు. లేదంటే ఈ నోరు ముయించాలంటే 2 నిమిషాలు కూడా పట్టదండి. ముఖం పగలగొట్టి నోరు ఎత్తునుండి తుక్కినారలాగేస్తే ఎవడ మాట్లాడడం. ఇలాంటి అడ్డదారిలో వెళతా అవకతవక వ్యవహారాలు చేస్తా, ఒక్కటి కూడా సహేతుకమైన విమర్శ లేకుండా, వాస్తవాలు లేకుండా ప్రతి దాంట్లోనూ కూడా వీళ్ళు పెట్టుబడుల్ని తరివేస్తూ ఉంటారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికి మోకాలు అడుగుతూ ఉంటారు, దొంగ కేసులు వేస్తూ ఉంటారు. ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అతను అధికారంలో రావడం ఎలా సాధ్యం అవుద్దండి? ఒక పక్కన అనంతబాబు లాంటి కేసు ట్రయల్కి వచ్చింది. ఇప్పుడు అతను రేపో మాపో డెఫినెట్గా రెగ్యులర్ ట్రయల్లోకి వచ్చిందంటే ఇంక దగ్గరలో శిక్ష పడిపోద్ది అతనికి. అతను ఇవాళకే వాళ్ళు అతను చేసిన తప్పు అంట్లా అతని పార్టీని సస్పెండ్ చేయాల, ఇంకా వాళ్ళ పార్టీగానే ఉన్నాడు. అతను సమర్థించుకుంటారు. అంటే దాన్ని బట్టి వాళ్ళ వైఖరి ఎలా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల నుంచి వాళ్ళు వైదొలిగి పక్కకు వచ్చి స్వచ్ఛంగా మారాలంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ నైజం అది కాదు. వాళ్ళ బుద్ధి ఒకరి బుద్ధి, వాళ్ళ విధానం విధ్వంసం. కాబట్టి వాళ్ళకి మళ్ళీ అధికారం అనేటువంటిది కల్లా. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ గురించి విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.